ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఆత్మీయ అభివృద్ధి స్పిరిచువల్ స్ట్రెంగ్త్. నేటి ధ్యానము కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. 2 Peter chapter 3 verse 18. మన ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. But grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. To him be glory both now and forever. Amen. ఇక్కడ పేతురు ఆ గ్రంథకర్త అయినటువంటి పేతురు మరి రాస్తున్నాడు ప్రియులారా. ఆ యొక్క ముగింపులో ఆ లెటర్ యొక్క కంక్లూజన్లో మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందుడి. గ్రో ఇన్ గ్రేస్ అండ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ప్రియులారా, ఆత్మీయ విశ్వాసులకు ఆత్మీయంగా అభివృద్ధి చెందటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఇప్పుడు ఒకే రీతిగా ఒక చంటి పిల్లవాడు మరి పాలు తాగటమే కాదు, కానీ ఇంకా తర్వాత సాలిడ్ ఫుడ్ తినవలసి ఉంటుంది. ఆత్మీయ అభివృద్ధి అనేటటువంటిది అంతకంతకు ఎప్పుడు ఒకే బాలుడిగా ఉండటం మనకి ఇష్టం లేదు. దేంట్లో అయినా సరే పిల్లల అభివృద్ధి అనేటటువంటి చాలా అవసరము. మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా మరి మనుషుడు 3 భాగములు ఉంటున్నాడు: బాడీ, సోల్ అండ్ స్పిరిట్. మరి శరీర అభివృద్ధి ఎట్లానో మానసిక అభివృద్ధి అవసరము, ఆత్మీయ అభివృద్ధి కూడా ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనము ఈ యొక్క ఆత్మీయ అభివృద్ధి గురించి మనం ధ్యానించిన ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో గ్రో ఇన్ దేంట్లో అండి కృపయందు అన్నమాట. పర్సూట్ ఆఫ్ గ్రేస్. మన యొక్క జీవితాల్లో ప్రియులారా, మనము దేవుని యొక్క కృపలో ఉంటున్నాము. కృప అనేటటువంటి ఇట్ ఇస్ ఉచితమైనటువంటి కృప. ఇట్స్ గాడ్స్ అన్మెరిటెడ్ ఫేవర్. కాబట్టి ఈ యొక్క కృపలో ప్రియులారా, ఆ కృపను పొందినటువంటి వాడు అని చెప్పి నోవాను గురించి మనం చూస్తాం. ఆ రీతిగా ఈ యొక్క కృపలో మనము అంతకంతకు అభివృద్ధి. ఆ కృపను మనం జాగ్రత్తగా పిల్లరా, ఆ కృప ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, కానీ ఆ కృపలో పిల్లరా ఎంతగానో మనము మరి వినయ విధేయతలతోటి ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. కాబట్టి ఇక్కడ మరి కృపయందు యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు పిల్లరా మరి టు గ్రో స్పిరిచువల్లీ వీ మస్ట్ యాక్టివ్లీ పర్స్యూ గాడ్స్ గ్రేస్. ఆత్మీయంగా ఎదగటంలో ప్రియులారా మనము మరి ఈ యొక్క దేవుని యొక్క కృపను మరి ఎంతైనా సరే వెంబడించవలసినటువంటి వారం ఏంటున్నాం ప్రియుల. కృపను వెదకండి అని చెప్పి మరి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ప్రతి దినం కూడా ప్రియులారా, His grace is new every morning. Pray for His grace daily and acknowledge your need for it. పిల్లల మన యొక్క జీవితాల యొక్క కృపలో మరి దేవుని యొక్క కృపల కాపుదల, భద్రత, సంరక్షణ, సన్నిధి అనేటటువంటిది అవసరం. కాబట్టి మనము ప్రతి దినం కూడా దేవుని యొక్క కృప కొరకు మరి ఆయన వైపు చూడవలసినటువంటి వారం వింటున్నాము. అంతేకాకుండా కృప ఒక్కటే కాదు, పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్. మరి ఇక్కడ చూసినట్టయితే కృపయందును జ్ఞానమందును ప్రియులారా, యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తే యేసు వయసునందు, జ్ఞానమునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని చెప్పి ఉంటుంది. ఈ గ్రూ ఇన్ విజ్డమ్, ఇన్ స్టేచర్
అండ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ మెన్. అన్ని రకాలుగా పిల్లరా అభివృద్ధి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందులో భాగంగా పిల్లలు ముఖ్యంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందటము అంటే ఈరోజు మన యొక్క ధ్యాన అంశము మరి ఆత్మీయ అభివృద్ధి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ మన యొక్క జీవితాల్లో. మరి శక్తివంతంగా దేవుని కొరకు ఎఫెక్ట్గా ఉండాలి అంటే మనకు ఆయన యొక్క బలం అవసరము. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క కృపలో నువ్వు వెతకవలసినటువంటి వారం అంటున్నది. రెండవది మరి పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్, మరి ఆయన యొక్క మరి జ్ఞానమందు మరి క్రీస్తు మరి యొక్క జ్ఞానము. ఇక్కడ చూస్తే మన ప్రభువు డును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఫౌండేషనల్ ఫర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. యేసును గురించిన అవగాహన. పౌలు భక్తుడు అంటాడు, ఐ వాంట్ టు నో హిమ్. మరి ఆయన్ని తెలుసుకోవాలని చెప్పి, ఆయన పునరుద్ధారపు శక్తిని తెలుసుకోవాలని చెప్పి అటువంటి ఆశతో అటువంటి ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా పిల్లరా నోయింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ క్రైస్ట్. పిల్లరా ఐ వాంట్ టు నో హిమ్, ఐ వాంట్ టు సీక్ హిమ్. దేవుణ్ణి పిల్లలు యేసుకును గురించి ఎంత తెలుసుకుంటే, ఎంతగా అవగాహన కలిగి ఉంటే అంతగా మనం దీనులం అవుతాము, ఎంతగా మనము తగ్గించుకుంటాము, ఎంతగా మనము ఆయనకు లోబడి ఉంటున్నాము. ఆయన ఇంక్రీజ్ అవ్వాలి, ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి పిల్లలు. అంతకంతకు పిల్లల మనలో ఆ యొక్క మీక్నెస్, యేసులో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వం, ఆ యొక్క ప్రేమ, ఆ సంతోషం, సమాధానములు మనము మన యొక్క జీవితాల్లో చూస్తాము. కాబట్టి పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ ఏ రీతిగా వస్తుంది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అంతేకాకుండా పిల్లరా మనము మరి దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు దాన్ని ఉంటుంది. వాక్యమును చదవటం పిల్లరా, మరి ఆ దేవుని సన్నిధిలో మరి ప్రార్థన సమయం అనేటటువంటి చాలా ముఖ్యము. అంతేకాకుండా ఇతర విశ్వాసులతో పిల్లరా మరి షేరింగ్ గుడ్ న్యూస్ అబౌట్ క్రైస్ట్ టు అదర్స్. దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క మరి ఆ సహవాసం అనేటటువంటిది అవసరం పిల్లలు. కాబట్టి ద మోర్ వి అండర్స్టాండ్ క్రైస్ట్ క్యారెక్టర్, ద మోర్ వీ కెన్ ట్రస్ట్ హిమ్. కాబట్టి యేసును గురించినటువంటి ఆయన గుణగానాలు, ఆయన గురించి ఎంతగా మనకు అవగాహన కలిగి ఉంటామో అంతగా మనము మరి ఆయన మీద మరి ఆధారపడతాం. వి రిలై మోర్ ఆన్ హిమ్, వెయిట్ ఆన్ హిమ్. మరి ఆ ఉత్తమమైనటువంటిది కోరుకున్నది అని చెప్పి మనం చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుంది? యేసు యొక్క బోధలు వింటున్నది అంటే పిల్లలు. మార్త అయితే అనేక పనుల మీద విచారంగా ఉంటున్నది, కానీ మరియా అయితే యేసు యొక్క బాధలు. అందుకే యేసు ప్రభు అంటాడు, మరియా ఉత్తమమైన, షీ చోస్ ద బెస్ట్ థింగ్. మన యొక్క జీవితాల్లో కూడా పిల్లరా మరి ఆ కృపను వెతుకుదాం. మరి రెండవదిగా ఆయన యొక్క మరి జ్ఞానమును కూడా పిల్లరా మరి వెతకటానికి ప్రయత్నిద్దాము. మరి మూడవదిగా వీ నీడ్ టు పర్సూట్ ఆఫ్ గ్రోత్, అభివృద్ధికి అది చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితాల్లో. ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్ రిక్వైర్స్ ఇంటెన్షనాలిటీ. మన నుంచి పిల్లరా ఎదగాలి. ఎట్లాగా శారీరక అభివృద్ధి కోసం ఎన్ని పిల్లరా మనము కన్సిస్టెంట్ ఎక్సర్సైజులు చేస్తాము, మరి అలాగనే నరిష్మెంట్గా ఉండేటటువంటి భోజనాలు మనం తింటూ ఉంటాము. వైటమిన్స్ మన యొక్క జీవితాలకు ఎన్నో పిల్లలారా ఎంత శ్రద్ధ తీసుకుంటామో, ఎంత డైట్ విషయంలో కానివ్వండి, ఎంత జాగ్రత్త పడుతుంటామో. కాబట్టి ఆ రీతిగా ఆధ్యాత్మిక జీవితానికి కూడా మరి మనకు ఎంతో అవసరము. మరి వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ ప్రాక్టీసెస్ లైక్ వర్షిప్, సర్వీస్ అండ్ కమ్యూనిటీ. మన యొక్క జీవితాల్లో కూడా పిల్లల స్తుతి అవసరము, స్తుతి ఆరాధన అవసరము. మరి మంచి పనులు చేయటం, ప్రేమను, సత్కార్యములను మరి ఇంకా ఎక్కువగా చేయమని చెప్పి మనం బైబిల్ యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆ రీతిగా పిల్లల మనము అటువంటి మంచి కార్యములు చేయట్లేదు, దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆ రీతిగా మనము ఆత్మీయ అభివృద్ధి అనేటటువంటిది మనం చూస్తాము. అండ్ ఆల్సో వీ నీడ్ టు జాయిన్ స్మాల్ గ్రూప్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ చర్చ్ యాక్టివిటీస్. ప్రతి చర్చ్లో కూడా అనేక మరి ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. పిల్లల పరిచర్య, యవనస్తుల యూత్ మినిస్ట్రీ, ఉమెన్ మినిస్ట్రీ, మరి అవుట్ రీచెస్, కాటేజ్ ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్, వీకెండ్ మీటింగ్స్, మిడ్ వీక్ ప్రేయర్స్. మరి ఈ రీతిగా ఆ కమ్యూనిటీలో అవసరమైన బట్టి ఆ సాహసమునకు వారికి అవసరం బట్టి
అనేక అమైనటువంటి గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి వీ నీడ్ టు ఎంగేజ్ ఆర్ ఇన్వాల్వ్ యాక్టివ్లీ ఇన్ చర్చ్ బేస్డ్ ఆర్ కమ్యూనిటీ బేస్డ్ మినిస్ట్రీస్ ఏదన్నా ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయి కూడా మనము చేయవచ్చు. మరి కాబట్టి ప్రియులారా మనము లెట్ us స్టార్ట్ ఈచ్ డే విత్ ప్రేయర్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ గ్రేస్ టు గైడ్ ఇన్ అవర్ యాక్షన్స్. మరి దేవుని సన్నిధిలో అదుగుదాం ఏ రీతిగా ప్రభు ఈ యొక్క దినాన్ని స్పెండ్ చేయటానికి నాకు సహాయం చేయి. కొన్ని మరి అధ్యాయాలు ధ్యానం చేయటం అనేటటువంటి దాని యొక్క అర్థమును తెలుసుకోవటము, నెమరు వేయటము, పరిశోధించటము, ఒక సిస్టమేటిక్గా చదవటం అనేటటువంటిది కూడా అవసరము. అదే రీతిగా మరి మన యొక్క బంధుమిత్రులకు కూడా రీచ్ అవటం పిల్లల వారికి మరి ఈ యొక్క సత్య సువార్తను తెలియజేయటం అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ఈ యొక్క ఆత్మీయ అభివృద్ధి మరి చాలా అవసరమైనటువంటిది. మరి ఈ యొక్క కృప ద్వారా, ఆ యొక్క జ్ఞానము ద్వారా, ఆ యొక్క ఇంటెన్షనల్ గ్రోత్ ద్వారా మనం ఎక్విప్ అవుతూ ఇంకా అనేకులకు ఈ లోకంలో దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండలాగున దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృప గల నాయన, గొప్ప తండ్రి, తండ్రి యొక్క నూతన సంవత్సరంలో ప్రభు, తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు. ప్రేమగల నాయన, కృపయందు అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి. జ్ఞానం అందు వర్ధిల్లటానికి సహాయం చేయండి. ఆత్మీయంగా ప్రభా అభివృద్ధి తండ్రి మరి ప్రభా పొందాలని ఆశిస్తున్నారు. ప్రభా దయగల నాయన మీ సన్నిధిలో ఎక్కువగా ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా అనేకులకు ప్రభా మరి తండ్రి ఈ యొక్క సత్య సువార్తను తండ్రి పంచుకోవటానికి మీరు సహాయం చేయండి. మీ యొక్క సాధనలకు వినియోగించుకోమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి దీవించండి ప్రభా. వారి అవసరాల్లో మీరు తోడండి, సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థకు గురైన రేసు నామంలో ప్రభు వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ప్రతి ఒక్క అవయం దర్శించండి, తల నుంచి అరకాల వరకు కూడా తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణ దయచేయండి, విమోచన దయచేయండి, విడుదల దయచేయండి ప్రభు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వారికి కూడా తండ్రి సాటి అయినటువంటి సహకారులను, జీవిత భాగస్వామ్యులను తండ్రి, సహాయకులను తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా మరి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.